హలో ఎవ్రీవన్, ఇవాళ మేము కాల్చిన కోడి కర్రీ చేసేసుకుంటున్నాం. అదెలా అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈలోపు పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్లో ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఈ పీసెస్ని వేగిన ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకొని దాంట్లోకి టొమాటోస్, కరివేపాకు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి దించేసుకోవాలి. అంతే, కాల్చిన కోడి కర్రీ రెడీ. మీరు కూడా ఇలా కాల్చిన కోడి కర్రీ చేసుకునేటట్టయితే కామెంట్ చేయండి. నేనైతే ఈ కర్రీని కలర్ రైస్లోకి తినేసాను అనమాట. ఇంకా డోరేమోన్ చూస్తూ మొత్తం కంప్లీట్ చేసేసా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.